పోస్ట్ ఆఫీస్లో ఉన్న 8 పథకాల గురించి తెలుసా? ఆర్థికంగా ఎదగడానికి ఎవరికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం పోస్టల్ సర్వీస్లో గల సదుపాయాలు ఏంటో చూద్దాం. పోస్ట్ ఆఫీస్లో కనిష్టంగా 20 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. చెక్ కూడా కావాలి అనుకుంటే 50 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. చెక్ మెయింటైన్ చేసేటప్పుడు కనీసం 500 రూపాయలు మెయింటైన్ చేయాలి. సిబిఎస్ సదుపాయం ఉన్న వారికి ఏటీఎంను అందించే ఆలోచనలో ఉన్నారు. ఇలా పొదుపు చేసే వారికి 4% వార్షిక వడ్డీ చెల్లిస్తుంది పోస్ట్ ఆఫీస్. ఇంకో పథకం ఏంటంటే రికరింగ్ డిపాజిట్. దీన్ని కనీసం 10 రూపాయలతో ప్రారంభించవచ్చు. 5 రూపాయల మొత్తాన్ని ఎంతైనా పొదుపు చేయవచ్చు. అయితే ఈ పథకానికి నామినీలు నియమించుకోవాలి. ఈ ఏడాదికి 7.2% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఒక ఏడాది ఇలా సేవ్ చేసుకున్నాక మొత్తం నుంచి 50% తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ కాల పరిమితి 5 ఇయర్స్గా ఉంది. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ఖాతాను 200తో ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందులో కాలపరిమితిని బట్టి డబ్బు చెల్లిస్తారు. ఏడాదికైతే 6.9%, 24 నెలలకైతే 7%, 3 సంవత్సరాలకైతే 7.2% చెల్లిస్తారు, 5 సంవత్సరాలకైతే 7.7% చెల్లిస్తారు. అయితే వడ్డీని 3 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. కాలపరిమితి ముగిశాక డబ్బు మెచ్యూర్ అవుతుంది. అనవసరం అనుకుంటే కాలపరిమితిని పెంచుకోవచ్చు. నెలవారీ వాయిదాల పథకం నెల ఆదాయం పొందాలి అనుకునే వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇందులో ఒకేసారి ఎవరైనా 4.5 లక్షలను వేసుకోవచ్చు. అదే ఇద్దరు కలిపితే అయితే 6 లక్షల దాకా వేసుకోవచ్చు. అయితే ఇలా డిపాజిట్ చేసిన సొమ్మును ఒక 1 ఇయర్ దాటిన తర్వాత తీసుకోవచ్చు. అప్పుడు అసలులో 2% తగ్గించేస్తారు. 3 ఏళ్ళు దాటాక డిపాజిట్ సొమ్ములో 1% తగ్గించేస్తారు. ఇంకో పథకం 100 రూపాయలు ఉంటే చాలు ఇందులో పొదుపు చేసుకోవచ్చు. దీనికి 7.8% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఇందులో ఎంత అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు. గడువు తీరకుండా ఇందులో పెట్టిన మొత్తాన్ని తీసేందుకు వీల్లేదు. ఇంకో పథకం కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకంలో కనీసం 1000 రూపాయలు సేవ్ చేసుకోవాలి. కాలపరిమితి 113 నెలలు. ఈ టైంలో పేరుకుబడిన మొత్తం రెట్టింపు అవుతుంది. పీపీఎఫ్. వృద్ధాప్యంలో ఎవరైనా సంపాదించలేరు కనుక ఆ టైంలో నెల పెన్షన్ డబ్బు వస్తుంది. ఇందులో 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టిన సొమ్మును వెనక్కి తీసుకునేది లేదు. 15 ఏళ్ళు దాటాక ఆ సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. చివరిగా సుకన్య సమృద్ధి ఖాతా. కనీసం 1000 రూపాయలతో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు తన కూతురు పేరుపై ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో సొమ్ము రావాలి అంటే పాపకు కనీసం 21 ఏళ్ళు వచ్చేదాకా ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.